నేను మామూలుగా రాగిజావ ప్రసాద్ అని నా పేరు, కానీ ఈవినింగ్స్ జొన్న రొట్టెలు కూడా తింటే చాలా మంచిది అని చెప్తా ఉంటాను. సో జొన్న రొట్టె ఎలా చేయాలని దాని మీద పెద్ద డిస్కషన్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ శేషు, పవన్ వైఫ్ సాయి సుధా గారు, ఈమె చాలా ఎక్స్పర్ట్. ఒకసారి వీళ్ళ ఇంట్లో జొన్న రొట్టె చేస్తే చాలా అద్భుతంగా ఉంది, పూరిలాగా పొంగింది. అది ఇంత సింపుల్ గా ఉంది, ఒకసారి దీన్ని చేసి వీడియోలో పెడదామని అనిపించింది. అందుకని ఆమె రిక్వెస్ట్ చేసి సాయి సుధా గారిని, ఇప్పుడు మనం జొన్నపిండి ఎలా జొన్న రొట్టె, పచ్చ జొన్నల పిండి కానీ తెల్ల జొన్నల పిండి కానీ దీంతో రొట్టె ఎలా చేయొచ్చు అనేది మనము షార్ట్స్ లో ఈజీగా తెలుసుకుందాము. సో మగ మహారాజులందరూ ఇది ఈజీగా అర్థం చేసుకుని చేయండి, మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ మీద పడి ఏడ్చి వాళ్ళు చేయడం లేదే అనే క్వశ్చన్ రాకుండా ఈ షార్ట్ వీడియో చేస్తాము. దీన్ని చూసి మీరంతా నేర్చుకుంటామని ఆశిస్తాను. సాయి సుధా గారు, మనము ఒక ఇత్తడి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ తీసుకోండి. దాంట్లో 1.5 గ్లాస్ నీళ్లు పోయండి. ఇక్కడ 2 గ్లాసులు జొన్న పిండి ఉంది, 1.5 గ్లాస్ నీళ్లు, అదే గ్లాస్ కొలతతో 2 గ్లాసులు జొన్న పిండి. సో వాటర్ బాయిల్ కావాలా, బాయిల్ అయినాక ఆ పిండి దాంట్లో పోసి కలుపుతారు సాయి సుధా గారు. ఇప్పుడు చూస్తాం బాగా బాయిల్ అయినాయి వాటర్. ఎంత బాయిల్ కావాలనేది మీరు చూసినారు. బాగా బాయిల్ కావాలా, దాన్ని వేసేది ఎట్లా అనేది సుధా గారు చెప్తారు. సాల్ట్ వద్దు అంటే జనరల్ గా సాల్ట్ ఏ మంచి వస్తువేం కాదు. సాల్ట్ షుగర్ రెండు ఎంత తగ్గించి వాడితే అంతమంది చెప్తాము. అఫ్ కోర్స్ ఇది పింక్ సాల్టే, కానీ రుచి కోసం అంటారు. రుచి మనము జొన్న రొట్టెలో ఏ కూరైనా తినచ్చు, కాబట్టి టేస్ట్ కోసం అని సాల్ట్ ఎందుకు, వీళ్ళంత తక్కువ తినండి సాల్ట్ అని చెప్పి వద్దనుకుంటాను నేను. కావాల్సిన టేస్ట్ అంటే వేసుకోండి. ఓకే, ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది. ఇప్పుడు దాంట్లోనే పోసేయాలనా? ఓకే, నైస్. దాంట్లో పోసేసి జావకు మనం చేస్తామే అలా కలిపేసేయాలి. నైస్. పట్టుకోండి దాన్ని. రైట్. ఇది ఫుల్ ఫ్లేమ్ లో అట్లే ఉండాలా, తగ్గించి ఇచ్చా వేడి? ఆపేసినాము, సిమ్ లో పెట్టుకొని కూడా బాగా కలుపుకోవాలి, గుంటలు రాకుండా కలపాలి. ప్లేట్ మూసేసి 1 మినిట్ అట్లే కుక్ కావాలి. అంటే ప్రీ కుకింగ్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాంట్లో జెట్ వస్తుంది. మన మీద చెయ్యి పెట్టి పిసికేది అవసరం లే ప్రస్తుతానికి. నెక్స్ట్ ఫేజ్ లో చెయ్యి కూడా పెట్టి పిసుకుతాం. ఓకే, కొంచెం వేడి మీద వంటలు రాకుండా పిసుకాలి. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది. ప్లేట్ తీసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ చూస్తే సంగటి లాగుంది, రాగి సంగటి లాగుంది. ఆ జొన్న పిండికి బంక రావాలంటే ఇట్లా వేడి నీళ్ళల్లో 3 మినిట్స్ కుకింగ్ చేస్తే బంకలాగా వస్తుంది. సో దట్ మన చపాతీలాగా ఉడుకుతుందని ఛాన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని బాగా చేత్తో బిసికి యూనిఫార్మ్ కన్సిస్టెన్సీ వచ్చేట్లుగా పిండుకోవాలి. ఇది కాలుతా ఉంటే సుధాగా చేతులు అద్దుకొని కూడా మనం పంపించుకోవచ్చు. చూడండి, చేతిలో కాలకుండా చన్నీళ్ళలో చేయి పెట్టి అద్దుకొని చిన్నగా ఉంటే ఎంత అవసరమో అంత నీళ్లు మళ్ళీ యాడ్ అవుతాయి దానికి. మనము ఇంత ముందర వేడి నీళ్ళలో పిసికినాం కదా, బాగా ఆ ముద్దను పట్టుకొని 1 అవర్ లోపల చేసుకుంటే ఫ్రెష్ గా మెత్తగా బాగా పొంగుతాయి. దానికి మీరు తడి చేసిన బట్టను కప్పి పెడితే 2 అవర్స్ వరకు కూడా మనం అలాగే పెట్టుకోవచ్చు. దాని నుంచి తీసి ఇప్పుడు మనము చపాతీ పిండిలాగా ఇప్పుడు బంక్ వచ్చింది చూడండి, మామూలుగా జొన్నపిండి అట్లా రాదు. సో దాన్ని మనము వంటలు చేసుకొని మనకు కావాల్సిన సైజుకి పిండి ఎక్కువ వేసుకొని కవర్ చేసుకో. చపాతీలాగే రుద్దుకోవాలి. చపాతీ పిండిలాగా రుద్దుకుంటే ఇప్పుడు బంక్ వచ్చింది చూడండి. వెరీ నైస్. సో మన చపాతీ ఎంత పలసగా ఉంటుందో అంత పలసగా రుద్దుకోవచ్చా? ఓకే, గుడ్. సో ఇక్కడ మనం పడేది కష్టమేం లేదు. వేడి నీళ్ళల్లో వేసి పెట్టడము,
కుకింగ్ చేయడము 5 minutes 3 to 4 minutes వేడి నీళ్ళలో ఉడికించడము. దాని తర్వాత సిమ్లో 1 or 2 minutes పెట్టడము. తర్వాత ముద్ద చేసి దాన్ని బాగా చేత్తో పిసుకొని ముద్ద చేసి కప్పి పెట్టుకోవడం. అవసరమైనప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెను మీద నుంచి ప్లేట్లే. అప్పుడు బ్యూటీ మీద ఎంజాయ్ చేసి. సో జొన్న రొట్టి చాలా మందికి చెప్తా ఉంటాను నేను. అది మా ఆడోళ్ళు చేయలేదు, సార్ మీరన్నా చెప్పండి అంటారు. మీ ఆడోళ్ళు చేయకపోతే నేను చెప్తే ఎట్టింటారా నాయన? మీ ఆడోళ్ళు చేయకపోతే మీరు నేర్చుకోవాలి ఆయన. మీరు నేర్చుకొని జొన్న రొట్టిని అందరూ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మంచిగా జొన్న రొట్టి చేరి అయిపోయింది. సుధా గారు ఇంతమంది అద్భుతంగా చేసి పెట్టాను, నాకు అదే గుర్తుంది. అందుకని నన్ను రిక్వెస్ట్ చేస్తే ఈరోజు ఈ రొట్టె రెడీ అయిపోయింది. అంతే. అంత సొట్టగా వచ్చిందనుకో ఏం కాదు. స్ట్రైట్గా రౌండ్గా రానక్కర్లేదు. ఎందుకంటే పీకి నవిలేగా తింటాము, స్ట్రైట్ ఏం రౌండ్గా రానక్కర్లే. సో ఇట్లా కప్పి పెట్టుకుంటాం కాబట్టి మనకు ఆరిపోకుండా ఉంటుంది. దీన్ని మళ్ళీ అట్లే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చా, రేపు కూడా వాడచ్చా? సో అప్పటికి ఎంత అవసరం అంతే చేసుకో. సో అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఆడేది బాగా అలవాటు మీకు అందరికీ. ఫ్రిడ్జ్లో కుదరదు. ఫ్రెష్గా ఎంత అవసరమో అంత తినేసేయాల. సో మ్యాక్సిమం పెద్దోళ్ళకి 40 ఏళ్ల తర్వాత వాళ్ళకైతే ఒకటి ఇన్ని గుగ్గిళ్ళు, బఠానీలో శనగలు అలసందులో అంత ఆకుకూర అంత సరిపోతుంది. ఒకే చపాతి 40 years పైన ఉండేవాళ్ళు. చిన్నపిల్లలకి 2 గుగ్గిళ్ళు. అందరూ గుళ్ళే పెడతారు. అది గుగ్గిళ్ళు, అది ప్రోటీన్ మంచిది పిల్లలకు కూడా. ఒకరోజు బఠానీలు, ఓ రోజు నల్ల శనగలు, ఓ రోజు తెల్ల శనగలు, ఓ రోజు పెసలు, ఓ రోజు బఠానీలు. అట్లా ఈ రొట్టె చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలసగా వస్తుంది, పొంగుతుందండి ఇప్పుడు ఇది. ఇంకా చూద్దాం. పొంగకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. మీరు పొంగిందా లేదా ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు. మీరు జొన్నలు తినాలా, రాగి ముద్ద తినాలా, ఇదే పిండి సజ్జపిండితో కూడా వస్తుంది. అట్లే ట్రై చేశారా ఎప్పుడన్నా? సరే ఇంకోసారి పొంగి సూపర్. సో దీన్ని వేడిగా అట్లే పెను మీద నుంచి ప్లేట్లో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్. అంతా 5 నిమిషాలే పడుతుంది. దీనికి వేల వీడియోలు ఎట్లా చేయాలా అని లక్షల సందేహాలతో అందరూ బిర్యానీలు, బకెట్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు స్విగ్గీలో. తమాషగా ఆడతా పాడతా చేసుకోవచ్చు కదా ఇది. మీరే కాదు, మీ పిల్లలు కూడా నేర్పించాలి. అది జొన్న రొట్టి చేయడము, రాగి ముద్ద చేయడము, రాగి జావ చేయడం, చిన్న చిన్న వంటకాలు చేయడం, అందరు కలిసి చేయడము, చేసుకోవడము. సో దీనికి నూనె వేసే అవసరం లేదండి. సో నూనె కూడా అవసరం లేదు. అట్లే కాలుతోంది అద్భుతంగా. చూడండి ఎంత బాగా ఊగుతా ఉందో. అసలు గోధుమ రొట్టె లాగానే ఉంది చూడడానికి. దీంట్లో పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు 2 ట్రై చేశారా మీరు ఎప్పుడన్నా? తెల్ల జొన్న పిండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉంది చూడడానికి. కోర్స్ టేస్ట్ మీకు రకరకాల కర్రీస్తో చేసుకునే వాటితో వస్తారు. అద్భుతం, నైస్. థ్యాంక్ యూ సుధా ఫర్ ఎన్లైటింగ్ us. అంటే ఇంత సింపుల్గా కూడా మనం జొన్న రొట్టె చేసుకోవచ్చు అనే మెసేజ్ జనాలకి ఇవ్వాలని ఈరోజు చేసాం. ఇక్కడ మా ఫ్రెండ్ అని పవన్, శేషు మా ఫ్రెండ్స్. సో నేను రాయలసీమ మదనపల్లి, వీడది వాయిల్పాడు, మాది మదనపల్లి, పక్కన ఊర్లే మావి. సో ఇవన్నీ ముందు అందరూ చేసేవాళ్లే, కొత్తగా ఉన్న చేసింది కాదు. ఇప్పుడు అందరూ ఈజీ అని మరిగి అందరూ ఫోన్ మీద ఫుడ్ తెప్పించుకుంటా చెత్త చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ముందర జొన్న రొట్టె చేసినా కదా. సో అద్భుతంగా ఈ 3 రకాల కూరలతో తింటాను. అంటే ఇన్ని జొన్నల్లోనే మనకు 3 రొట్టెలు చేసుకోవచ్చు. అదే రైస్ అనుకో ఇట్లా తినేస్తాం, అదే డిఫరెన్స్. రైస్ జొన్న రొట్టెలు చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఇప్పుడు పల్లీల చట్నీ, ఉల్లిపాయలు, కరివేపాకు పొడి, దొండకాయ తాలింపు, పప్పు, 4 రకాలతో అద్భుతమైన జొన్న రొట్టెతో ఈవినింగ్ డిన్నర్ సన్సెట్ లోపల గూట్లో దిగం, నోట్లో ముద్ద 6 కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ.